అండి, నివన్య కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ పాల బూరెలు అండి. చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఒక హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకొని కొద్దిగా 3/4 కప్పు వాటర్ వేసి బెల్లం కరిగేంత వరకు ఇలా మరిగించండి. బెల్లం కరిగితే సరిపోతుందండి, పాకం అవసరం లేదు. ఆ లోపల కొంచెం ఒక 1/2 ఇంచ్ వరకు కొబ్బరి తీసుకొని దాన్ని ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. చూడండి, బాగా మెత్తగా అవసరం లేదండి, నార్మల్గా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఏ కప్తో బెల్లం తీసుకున్నామో అదే కప్తో పొడి బియ్యం పిండి తీసుకోవాలండి. దానిలో కాచి చల్లార్చిన పాలు కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. అయితే ఈ పిండి కలుపుతున్నప్పుడే ఇందులో మనం కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి. చూడండి, ఇలా చూపిస్తున్నట్టుగా కొబ్బరి తురుము వేసుకోండి. అదేవిధంగా మనం పాలు ఒక కప్పు వరకు వేసుకున్నాం కదండి, ఏ కప్పుతో పిండి తీసుకున్నాం అదే కప్పు వరకు వేసుకోవాలి. తర్వాత మనం బెల్లం నీళ్ళ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బెల్లంలో ఉన్న నలుకలు ఏమన్నా ఉంటే పోతాయి. చూడండి, మీకు బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇలా నలుకలు పోతాయండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాగా లూజ్గా కలపద్దండి, బాగా లూజ్గా కలిపితే రావు ఈ పాల బూరెలు. కొంచెం నార్మల్గా కలపండి. తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక గుంత గడుపుతో కొద్దిగా పిండిని తీసుకొని చూపిస్తున్నట్టుగా వేసుకొని ఒక వైపు కాలిన తర్వాత అది ఆటోమేటిక్గా పైకి వస్తుందండి. అప్పుడు ఇంకొక వైపు టర్న్ చేసుకొని 2 వైపులా కాల్చుకోండి. ఇలా అన్ని బూరెలు చేసుకుంటే ఎంతో రుచికరమైన పాల బూరెలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. పొడి బియ్యం పిండితో అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నివన్య కిచెన్ ఫ్రెండ్స్. బాయ్.